హాయ్! హలో! నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి కూర్గ్ డే 2 అండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా బావుంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అయితే దుబేరా ఎలిఫెంట్ క్యాంప్‌కైతే మేము బయలుదేరాము. మధ్యలో ఆ చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తే అక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేశామనమాట. ఇప్పుడైతే దుబేరా ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరకైతే వచ్చాము. ఈ లాంగ్ లాంగ్ ట్రీస్ మీకు ఏంటో తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చాలా పొడుగ్గా భలే ఉన్నాయి. మార్నింగే వస్తే ఎంత పెద్ద క్యూ ఉందోనండి. ఇక్కడేంటంటే రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. ఇలా బోట్స్ ఉంటాయి. మనం వాటికి డిఫరెంట్ డిఫరెంట్ చార్జెస్ అయితే ఉంటాయన్నమాట. అవి మనం పే చేయాల్సుంటుంది. మేమైతే ఈ ఫెర్రీలో ఎళ్తున్నాము. ఈ రివర్ కొంచెం అంటే కావేరీ బ్యాక్ వాటర్ అండి ఇది. దీన్ని క్రాస్ చేసి మనం దుబేరి ఎలిఫెంట్ క్యాంప్‌కైతే మనం చేరుకుంటాము. మధ్యలో ఈ జర్నీ అయితే చాలా షార్టే ఉంటుంది. కానీ చాలా అనిపిస్తదండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్సే ఉంటుందండి. కాబట్టి ఎర్లీగా వెళ్తేనే క్యాచ్ చేయగలుగుతామనమాట. లేకపోతే క్యూలో నించున్న టికెట్లయితే దొరకవు. దానికోసం అయితే త్వరపడాల్సొస్తది. ఈ జస్ట్ ఇప్పుడు మనమైతే ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరకైతే వచ్చేసామండి. మేమైతే ఈ ట్రిప్పు చాలా బాగా ఎంజాయ్ చేశాము. చాలా బాగా నచ్చింది. మా బాబుకైతే ఈ ఎలిఫెంట్స్ తోటి చాలా అనిపించిందనమాట. ఇట్లా ఆ క్యూ ఏమో రివర్స్ అదే బోట్‌లో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌కి తీసుకెళ్ళడానికనమాట క్యూ. ఈ క్యూలో అయితే తప్పవండి. గంటలు గంటలు నించోవాలి. కానీ ఎంజాయ్‌మెంట్ కూడా బావుంటుంది. రివర్ రాఫ్టింగ్‌కైతే మేము వెళ్ళలేదు. ఇప్పుడైతే ఆ ఎలిఫెంట్స్ దగ్గరకైతే వెళ్తున్నాము. లోపల కొంచెం దూరం అయితే నడవాల్సుంటుందనమాట. మొత్తం చెట్లు అలా ఉంటాయి. ఇక్కడ ఎలిఫెంట్స్ మనకి మైసూర్‌లో దసరా టైంలో ఆహ్, పూజ దగ్గర తిరణాల్లాగా చేస్తారు కదా! వాటిల్లో ఇవి పెర్ఫార్మ్ చేస్తాయన్నమాట. అది అయిపోయాక మళ్ళీ వీటి సంరక్షణ ఇక్కడ జరుగుతుంది. దసరా టైంలో మళ్ళీ వీటిని అక్కడికి తీసుకొని వెళ్తారు. ఎలిఫెంట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ మనం దానికి ఫీడ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ మనీ 50 రూపీస్ పే చేస్తే అలా మా బాబు పెడుతున్నాడు గదా! అలాంటిదైతే ఇస్తారనమాట. గ గడ్డిలో ఆహ్, బెల్లం అయితే పెట్టి ఇస్తారు. అది దానికి ఎన్నని తింటాయండి. మాదైతే నోటి దాకా తీసుకెళ్ళి అది కింద పడేసింది. ఇక్కడ దాదాపుగా ఒక 15 టు 20 దాకా అయితే ఎలిఫెంట్స్ ఉంటుండొచ్చు. ఇలా వరుసగా ఉన్నాయి. వాటిని వాటర్ తాగిచ్చడానికి ప్లస్ వాటికి స్నానం చేయించడానికి ఇలా వాటి ట్రైనర్స్ అయితే తీసుకెళ్తున్నారనమాట. అక్కడ గూడా వాళ్ళకి ఒక 50 రూపీస్, 100 రూపీస్ అట్లా ఇస్తే మనం దాంతో ఫోటో దిగడానికి, వీడియో తీయించుకోవడానికి అలో చేస్తారు. మేమైతే ఫోటోస్ దిగామనమాట. దాన్ని పట్టుకొని దిగాలంటే అది తొండంతో ఎక్కడ కొట్టేస్తదా అని చాలా భయమేసింది. కానీ అదేం అనలేదు. అంటే దాని ట్రైనర్ ఉన్నాడు కాబట్టి ఏమనలేదు. లేకపోతే తొండంతో ఇసిరి కొడుదునేమో. ఫస్ట్ టైమ్ ఇంత దగ్గరగా ఈ ఎలిఫెంట్‌ని చూడటం దట్టు దాన్ని టచ్ చేయడం కూడా నాకైతే ఫస్ట్ టైమ్. అదేమనకుండా నించుంది. భలే అనిపిచ్చింది. దాని తర్వాత దాన్ని ఇట్లా స్నానం చేయించడానికి వాటర్ తాగడానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ప్రైజే అనమాట. దానికి కొంచెం వాటర్ వెయ్యాలన్నా అట్లా. నెక్స్ట్ వచ్చేసి అదయిపోయాక మేము తలకావేరి వచ్చామండి. ఇది వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ అండి. ఇది ఒక ప్రత్యేక ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. తలకావేరి నది మూలమండి ఇది. స్టార్టింగ్ పాయింట్ అనమాట. కావేరి నది ఇక్కడే స్టార్ట్ అయ్యింది. కొండపైన ఒక ట్యాంక్ నిర్మించబడి ఉందండి. అది భక్తులు ప్రత్యేక రోజుల్లో స్నానం చేయడానికి పవిత్ర స్థలంగా దీన్ని పరిగణిస్తారనమాట. ఈ ట్యాంక్‌లో ఉన్న జలాలు కొంత దూరంలో కావేరి నదిగా ఉద్భవించడానికి భూగర్భంలోకి ప్రవేశిస్తాయి. దీన్ని 2007లో ఈ ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా
పునరుద్ధరించిందండి. దీన్ని బాగా డెవలప్ చేసింది. యాక్చువల్‌గా హిందూ క్యాలెండర్‌లో వచ్చే తులామాసం మొదటి రోజు కావేరి న ఈ తలకావేరికి వేల మంది యాత్రికులు నది యొక్క జన్మస్థలాన్ని దర్శించి అక్కడ ప్రవాహాన్ని చూడ్డానికి, స్నానం చేయడానికి పుణ్యక్షేత్రంగా ఇక్కడికైతే వస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నదే ఆ స్టార్టింగ్ పాయింట్ అనమాట. తలకావేరి స్టార్టింగ్ పాయింట్. దీంట్లో అయితే కాయిన్స్ వేసి కొంతమంది వాళ్ళ నమ్మకం అండి. కాయిన్స్ వేసి కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని. నెక్స్ట్ ఇక్కడ వ్యూ పాయింట్‌కొస్తే సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇప్పుడైతే బెస్ట్ టైము అసలు వెళ్ళడానికి. 40 కిలోమీటర్స్ హైట్‌లో పైన కొండ పైన చుట్టూ అసలు పొగ మంచుతోటి అప్పుడే సన్నగా జల్లులు పడతా ఎంత బావుందంటే ప్రశాంతంగా ఉంది. అక్కడే కూర్చొనేసాము చాలా సేపు. మా పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారు. ఒకసారి ఇక్కడికెళ్లారంటే మళ్ళీ తిరిగి రావాలనిపించదండి. అంత బావుంటుంది. కింద నుంచి పైకైతే చాలా స్టెప్సే ఎక్కాల్సుంటుంది. ఆ పైకి వెళ్ళాక చుట్టూ చూస్తూ ఉంటే సూపరుంటుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి త్రివేణి సంగమం అంటారండి. కానీ అక్కడ పెద్దగా వాటర్ లేవు. అందుకని మేము వెళ్ళలేదు. నే అక్కడే ఈ టెంపుల్ ఉంటుందనమాట. కొంచెం బయట స్ట్రీట్ షాపింగ్ అట్లా ఉంటుంది. ఈ టెంపుల్ అయితే ఆహ్, చూసేసి మేమైతే ఈ డేని ఎండ్ చేశామండి. నైట్ వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ అక్కడ 3 డేస్ స్టే చేశాము. ఆ 3 డేస్ కూడా ఉడిపి హోటలేనండి. మీరు ఇంకెక్కడ ఫుడ్డు తినలేరనమాట. అస్సలు బాగోదు. వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్